శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళే శరణం. నేను మీ తెలుగు శ్రీ వైష్ణవుని. మనం ఉపదేశ రత్నమాలి అనే గ్రంథాన్ని అనుభవించే యొక్క భాగంలో ఏ గ్రంథాన్నైనా మొదటగా అధ్యయనం చేయాలంటే గ్రంథం యొక్క వైభవం, గ్రంథకర్త యొక్క వైభవం, అలానే గ్రంథంలో చెప్పిన దాని యొక్క వైభవం తెలుసుకోవాలని మన పూర్వాచార్యులు చెప్పిన మాట. అందులో భాగంగా గ్రంథకర్త అయినటువంటి మామునిగల్ వారి యొక్క చరిత్రని మరియు వారి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనవాళ్ళ మామునిగల్, మనము సంప్రదాయంలో జీయర్ అని పిలిచేటటువంటి మామునిగల్ యొక్క చరిత్రని, తర్వాత వారి వైభవాన్ని రెండింటినీ అనుభవించే ప్రయత్నం చేద్దాం. మనవాళ్ళ మామునిగల్ అవతరించినటువంటి తిరునక్షత్రం ఏదైతే ఉందో అది ఐప్పసి తిరుమూలం, అంటే ఆశ్వేజ మాసములో వచ్చేటటువంటి మూలా నక్షత్రంలో వీరు అవతరించారు. వీరి అవతార స్థలం మన నమ్మాళ్వారు వారి యొక్క అవతార స్థలమైనటువంటి ఆళ్వార్ తిరునగరి. అయితే వీరు అవతరించింది ఆళ్వార్ తిరునగరిలో అయినప్పటికీ కూడా వీరి యొక్క స్వగ్రామం సిక్కిల్కిడారం. అది ఆళ్వార్ తిరునగరికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అక్కడ వారు వెళ్ళి పూర్తిగా వారి తండ్రి గారి దగ్గరే సామాన్య శాస్త్రాన్ని అంతటినీ అభ్యసించారు. తర్వాత తిరిగి ఆళ్వార్ తిరునగరికి చేరి అప్పటికే దర్శన ప్రవర్తకాచార్యులు, అంటే సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆ పనికి పూనుకున్నటువంటి మన తిరువాయుమలి పిళ్ళై స్వామివారి యొక్క శిష్యరికాన్ని చేయడం ప్రారంభించారు. అక్కడే వారు ఆళ్వార్ తిరునగర్లో ఉన్నటువంటి భవిష్యదాచార్య విగ్రహాన్ని, భవిష్యదాచార్య కోయిల్ని వీరు చూసుకునేవారు అన్నమాట. వారికి అప్పటికే పెళ్ళి అయిపోయి ఒక పిల్లవాడు పుట్టారన్నమాట. అయితే ఆ సమయంలో వారి యొక్క పిల్లవాడికి పేరు పెట్టమని వారి గురువు గారైనటువంటి తిరువాయుమలి పిళ్ళై స్వామి వారిని అడగగా, రామానుజుని ఉత్తరం దాది నీ 108 సార్లు సేవించు అని చెప్పారు. అలా సేవించినప్పుడు వారికి ఒక పేరుతో తోచింది. ఎం అయ్యర్ ఈ రామానుజర్ అనేటటువంటి పేరు పెట్టారనమాట. అంటే మా యొక్క తండ్రి వంటి వారు, మా రామానుజుల వారు అనేటటువంటి ఆ పేరుని వీరు పెట్టారు. ఇలా తిరువాయుమలి పిళ్ళై స్వామి వారి దగ్గర ఈడేంటి చాలా అనేక గ్రంథాలని వీరు అభ్యసించిన తర్వాత వారి యొక్క పరంపదను, తిరువాయుమలి పిళ్ళై స్వామి పరంపదానికి చేరిన తర్వాత అక్కడి నుంచి అత్యంత బాధతో వారు అక్కడ ఆ గ్రామంలో ఉండలేక తిరిగి శ్రీరంగం వైపు ప్రయాణించారు. వారి ఆచార్యులు వారి ఆజ్ఞ కూడా అదే, శ్రీరంగానికి వెళ్ళి దర్శన ప్రవర్తకంగా చేయండి. వీరు ఇప్పుడు దర్శన ప్రవర్తకాచార్యులు అయ్యారు. తర్వాత శ్రీరంగానికి ఎలా చేరారు అదంతా వచ్చే భాగంలో చూద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాసు.